హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మా వీడియోస్. ఈరోజు మన వీడియోలో హైదరాబాద్ దగ్గరలో ఉన్న దక్షిణ్కి బద్రీనాథ్ టెంపుల్ చూద్దాం. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లాలోని బండమైలారం గ్రామంలో ఉంది. హిమాలయాల్లో ఉన్న అసలు బద్రీనాథ్ ధామ్కు ప్రతిరూపంగా ఇక్కడ భక్తుల కోసం నిర్మించబడిన ప్రత్యేక క్షేత్రం ఇది. ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్ ధామ్కి వెళ్ళడం అందరికీ సాధ్యం కాదు. అక్కడి వాతావరణం, ప్రయాణం అన్ని కాలాల్లో సౌకర్యంగా ఉండదు. అందుకే మన దక్షిణ ప్రాంతంలో ఉన్న భక్తుల కోసం ఇక్కడ బద్రీనారాయణుడు ప్రత్యక్షంగా కటాక్షం చేసే క్షేత్రం దక్షిణ బద్రీనాథ్ ఆలయం ఏర్పడింది. ఈ ఆలయాన్ని ఉత్తరాఖండ్ కళ్యాణకారి సంస్థ వారు దాదాపు 1500 గజాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఆలయ గోపురం లోపలి శిల్పకళ అంతా హిమాలయ శైలిలోనే ఉంటుంది. ఈ ఆలయాన్ని 2023లో ప్రారంభించారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఉత్తరాఖండ్ అసలు బద్రీనాథ్ ఆలయంలో వెలిగే అఖండ జ్యోతిని ఇక్కడికి తీసుకొచ్చారు. చలికాలంలో అసలు బద్రీనాథ్ ఆలయం మూసివేస్తారు, కానీ మన మేడ్చల్ బద్రీనాథ్ ఆలయం మాత్రం ఏడాది పొడవునా భక్తుల కోసం తెరిచే ఉంటుంది. వీకెండ్లో ప్రశాంతమైన వాతావరణం కోసం ఇక్కడికి రావచ్చు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి రాత్రి 7:30 వరకు దర్శనాలు ఉంటాయి. ఉత్తరాఖండ్లోని అసలు బద్రీనాథ్ ఆలయం ఏ శైలిలో ఉంటుందో అదే రీతిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. హిమాలయాలకు వెళ్ళలేని భక్తులు ఇక్కడ బద్రీనాథుని దర్శించుకోవచ్చు అనేది ఈ ఆలయ ముఖ్య ఉద్దేశం. ప్రధాన ఆలయం దర్శనం చేసుకునే ముందు మనకు వినాయకుడు మరియు శివపార్వతులు దర్శనమిస్తారు. ఇక్కడ ప్రధాన దైవం బద్రీనారాయణుడు. ఆయనతో పాటు కుబేరుడు, ఉద్ధవుడు, గరుత్మంతుడు మరియు నారద మహర్షి విగ్రహాలు కూడా ఉన్నాయి.
ఆలయ ప్రాంగణంలో లక్ష్మీమాత విగ్రహం కూడా ఉంది. Thank you for watching. Subscribe to my videos. Don't forget to click on bell icon for new videos.